హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎఫ్పిసి నేను మీ అంజలి ఎస్ సో బేసికల్గా ఎప్పుడు నా ఫ్రేమ్ ఎలా ఉంటుంది అని అంటే లైక్ ప్రొడ్యూసర్స్ ఆర్టిస్టులు డైరెక్టర్లు కదా ఎక్కువగా అబ్బాయిలు ఉంటారు మహా అయితే ఒక అమ్మాయో ఒక ఇద్దరు అమ్మాయిలు ఉంటారు బట్ బేసికల్గా ఇంటర్వ్యూస్లోని ఎక్కడ కూడా ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉండవు ఎక్కడ నేను చూడలేదన్నమాట సో ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది ఫీమేల్ డామినేషన్ ఎక్కువ ఉంది ఈ ఇంటర్వ్యూలో అనమాట సో ఎస్ సో ఈ మూవీతో ప్రొడ్యూసర్గా ఫీమేల్ ప్రొడ్యూసర్గా ఆవిడ అయితే ఫర్ ద ఫస్ట్ టైం మన ముందుకు రాబోతున్నారు ఆవిడ మన పాయల్ గారు అండ్ అలానే ఈయనకి ఫైన్ ఆర్ట్స్ బాగా తెలుసు అనమాట బట్ ఆయన టాలెంట్ అంతా రైటింగ్ స్కిల్స్ అంతా ఈ మూవీతో చూపించడానికి గెట్ సెట్ రెడీ అయిపోయారు మన సూర్య గారు పేరేమో అచ్చ తెలుగు పేరు కానీ అక్కకు ఓన్లీ తెలుగు అర్థం అవుతుంది ఇన్కమింగ్ ఉంది అవుట్ గోయింగ్ థోడా థోడా ఆతా హే మన మీనాక్షి గారు అనమాట సో భరతనాట్యం అంటూ మన ముందుకు రాబోతున్నారు కాబట్టి సో ఆ నాట్యం గురించి ఏంటో ఆ విశేషాలు ఏంటో వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకుందాం సో హాయ్ టీమ్ నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నాను గొంతు బాలే అంట మనిషి చాలా బాగున్నారండి మీరు సూపర్ సో కాదు నాకు డౌట్ యు లుక్ వెరీ బ్యూటిఫుల్ సో ప్రొడ్యూసర్ గానేనా లేకపోతే భరతనాట్యంలో ఏమైనా క్యామియో రోల్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం లాంటివి ట్రై చేసాం డేట్స్ దొరకలేదు డేట్స్ దొరకలేదా ఆర్టిస్టులు డేట్ దొరకకపోతే ప్రొడ్యూసర్ గారు అడ్జస్ట్ చేయడం ఏదో చూసాను కానీ ఇవి డేట్ కుదరలేదని ఆర్టిస్ట్ గా తీసుకోలేదంట కాదు ఆర్టిస్ట్ గా వచ్చే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా మీకు ఉన్నాయి అంటే డ్రీమ్ అయితే ఉంది ఎప్పటి నుంచో లెట్స్ సీ దానికి కూడా ప్రొడ్యూస్ మీరే చేస్తారా కాదు ఇంకా వేరే ప్రొడక్షన్ హౌస్ తో వెళ్తా ఓ అది లెక్క మనం చేయం వేరే వాళ్ళు చేస్తే వెళ్తారు మన దాంట్లో ఎప్పుడు మనం చేసుకోకూడదు ఏమనుకుంటారంటే చిన్న బడ్జెట్ మూవీ అందుకే ఏమైనా హీరోయిన్ అయిపోయిందని అలా అనుకుంటారు మనం డబ్బులు తీసుకుని వేరే వాళ్ళ దగ్గర చేద్దాం పెద్ద ప్రొడ్యూసర్ దగ్గర మంచి క్లారిటీతో ఉన్నారే సూపర్ నా లైఫ్ క్లారిటీ చాలా ఓకే ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి యాక్చువల్ మీరు నేను నార్త్ ఇండియన్ అగర్వాల్స్ ఓకే మీరు ఎందుకు ప్రొడ్యూస్ చేయాలనుకున్నారు ఇండస్ట్రీకి ఎందుకు రావాలనుకున్నారు వై అసలు అనుకోలే ఇది చాలా ర్యాండమ్ గా జరిగింది ఓకే ఒక స్టోరీ వచ్చింది ఒక ఫ్రెండ్ త్రూ వచ్చింది నచ్చింది అలా అని మూవ్ అయిపోయినాం కానీ అసలు మా హస్బెండ్ స్టీల్ ఇండస్ట్రీ నుంచి అసలు ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి మా దూరం దూరం ఫ్యామిలీ వరకు ఎవరు లేరు సో అది చాలా బై ఛాన్స్ గా వచ్చింది ఐ థింక్ గాడ్ ప్లాన్ చేస్తారు కదా మన కోసం ఏదైనా ఫ్యూచర్ లో సక్సెస్ రావాలంటే ఏదో స్టెప్ తీసుకోవాలి కదా ఆ స్టెప్ ఇది మీరు చెప్తాగానే తెలియట్లేదు మేడం మీకు పెళ్ళయిందని అవునా ఒక 10 years బాబు ఉన్నాడు ఇప్పుడు ఆడుకోవచ్చు ఓకే డన్ షిఫ్ట్ కెమెరా టు హీరో సో హాయ్ సూర్య గారు ఎలా ఉన్నారు హలో అండి ఐ యామ్ గుడ్ హౌ ఆర్ యు మీ హైట్ ఎంత సార్ నాది 6 దగ్గర ఉంటుంది అటు ఇటు అటే ఉంటుంది ఎవరు ఇన్స్పిరేషన్ ఇండస్ట్రీకి రావడానికి అలా ఉండదు ఇన్స్పిరేషన్ తీసుకుంటే ఇండస్ట్రీకి రాం కదండి ఓ వెరీ ఇండస్ట్రీలో ఎవరు ఇన్స్పిరేషన్ ఎవ్రీబడి కష్టపడి సర్వైవ్ అవుతున్న వాళ్ళు అందరూ ఇన్స్పిరేషన్ ఓకే సో మీరు అంటే లైక్ ఇండస్ట్రీకి రావాలంటే చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది సో మీకు బ్యాక్గ్రౌండ్ ఉందో లేదో లిటరలీ ఐ డోంట్ నో ఒకవేళ ఉన్నా లేకపోయినా సక్సెస్ ఆర్ గుర్తింపు రావడానికి చాలా టైం పడుతుంది సో మీకేమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా ఇండస్ట్రీలో మా ఫాదర్ పబ్లిసిటీ డిజైనర్ సినిమాల్లోనే వర్క్ చేశారు ఒక 25 years నుంచి ఈ పోస్టర్ చేసింది మా ఫాదర్ ఓకే అందుకే మిమ్మల్ని హైలైట్ చేసి అలా చేస్తారా లేదు నేను కలిసిపోయాను చూడండి సరదాగా నన్నులేండి ఓకే డన్ సో ఇండస్ట్రీకి వెళ్తాను అని అంటే డాడీ దగ్గర నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటి వద్దు ఓకే మీరేమన్నారు తర్వాత నాకు టైం పట్టింది ఓకే బట్ స్టిల్ అంటే లైక్ మీరు ఆన్ స్క్రీన్ లో మిమ్మల్ని మీరు చూసుకోవడానికి ఎంత టైం పట్టింది ఏమేమి ఫేస్ చేశారు ఎన్ని రిజెక్షన్స్ చూసారు అంటే నేను యాక్టింగ్ చేద్దామని ఎప్పుడు అనుకోకుండా జరిగిన ప్రాజెక్టే బట్ రైటింగ్ దగ్గర చాలా రిజెక్షన్స్ చూసాను ఓకే అంటే అట్లీస్ట్ కథ వెళ్ళి చెప్పాలన్నా చాలా టైం పడుతుంది అంత ఈజీ కాదు అపాయింట్మెంట్ దొరకడం కానీ సో ఐ టుక్ లాట్ ఆఫ్ టైమ్ అట్లీస్ట్ 2-3 years ఎవరైనా డైరెక్టర్స్ ని కలవడం కానీ అలాంటివి ఏమైనా జరిగాయా అంటే ప్రొడ్యూసర్స్ దగ్గర ట్రై చేశాను డైరెక్టర్స్ ని కలవడానికి ట్రై చేశాను బట్ చెప్పండి ఇట్లా తమ్ముళ్ళు వేసుకుంటాం మీరు వేసుకుంటారు నేను చెప్పకపోయినా వేసుకుంటారు ఇప్పుడు సరే
ప్రముఖ ట్రెండింగ్ డైరెక్టర్స్ ఫోటోలు వేయండి అయ్యా. వేస్తారు. ఏ డైరెక్టర్ సూర్య గారిని రిజెక్ట్ చేశారు. ఓకే, మేము వేయక్కర్లా, మీరే చెప్పారు ఈ అయ్యో. డైరెక్టర్ అని చెప్పేసి. లేదు లేదు. ఓకే, ఎనీవేస్, సో వెల్కమ్ ఎలా ఉంది ఇండస్ట్రీలో? అంటే ఐ మీన్ టు సే టీజర్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇండస్ట్రీ నుంచి రెస్పాన్స్ ఎలా వచ్చింది? టాక్ అయితే పాజిటివ్ గా ఉందండి. ఇప్పటివరకు అయితే పాజిటివ్ రెస్పాన్సే ఉంది. అంటే కొత్త వాళ్ళకి చాలా కష్టం అది తెచ్చుకోవడం. ఇప్పటివరకు లేదు, బాగాలేదు, ట్రాల్ చేయడం కానీ ఏది అవ్వలేదు. ట్రోలింగ్ ఏం అవ్వలేదు. లక్కీగా ఏది అవ్వలేదు. సో Okay. రెస్పాన్స్ అయితే చాలా పాజిటివ్ గా ఉంది. అదే లేదు లేదు ఇలా ఓకే నార్మల్ గా ఉంది అన్నట్టు ఏం లేదు. అంతా చాలా బాగుంది, కొత్తగా ఉంది అన్నట్టే చెప్తున్నారు. ఏ సిచ్యువేషన్ లో సార్ ఈ కథ రాశారు మీరు? జనరల్ గా అంటే మనం కథ రాస్తాము అని అంటే ఒక సీనో లేకపోతే ఒక పాటో మనల్ని ఏదో ఒకటి కదిలిస్తూ ఉంటుంది, అవును. ఒక పాయింట్ స్టార్ట్ అవ్వాలంటే. సో అలా ఈ భరతనాట్యం పాయింట్ ఎక్కడ స్టార్ట్ అయింది? యాక్చువల్లీ మీరే అడిగారు క్వశ్చన్ ఇప్పటి వరకు. వాటర్ బాటిల్, వాటర్ బాటిల్. వాటర్. ఓకే, గుడ్ ఫ్యామిలీ. ఓకే డన్. What చెప్పండి are చెప్పండి, you వాట్ వాట్ ఇస్ దిస్? ఓకే డన్, చెప్పండి. మనలాగా కష్టపడుతూ ఇండస్ట్రీలో మనలాగా మనలాగా. ఓకే, మా డిపార్ట్మెంట్ వేరు, వాళ్ళ డిపార్ట్మెంట్ వేరు సార్, బట్ కష్టపడుతున్నారు. కష్టపడుతూ పడుతున్నారు అంత డిపార్ట్మెంట్స్. దీని అమ్మ ఇట్లా కాదు, మన మన కోసం కాదు, ఇదే సిచ్యువేషన్ ని ఒక కథ రాసుకోవాలి, దాంట్లో ఎంటర్టైన్మెంట్ ఉండాలి అని చెప్పేసి ఈ కథ రాస్తాం. ఓకే, అదే ఓన్ భరతనాట్యం. ఎక్స్పీరియన్సెస్ ఏమైనా రాసారా? ఏమైనా ఉన్నాయా సీన్స్? ఉంటాయి, ఎన్ని ఉన్నాయి? బాగానే ఉంటాయి. ఏమైనా ఉన్నాయా ట్రైలర్ లో? ట్రైలర్లోనా? ఉన్నాయి. ఒకటి చెప్పండి. ఉంటుంది ఐటమ్ సాంగ్ కావాలని. ఆహా, ఉందా మనకి సినిమాలో ఐటమ్ సాంగ్? ఉంది, ఉంది. డుగు డుగు. డుగుడుగు అది కూడా సినిమా వాళ్ళ గురించి ఉంటుంది. సినిమా సినిమా వాళ్ళ కష్టాల గురించి ఉంటుంది. సిచ్యువేషనల్ సాంగ్ అన్నమాట. ఓకే, సినిమా వాళ్ళ కష్టాలు రిలేట్ అయ్యాయి. నేనింతేలో కృష్ణానగరే మామ ఓకే, అలాంటి సాంగ్ ఉంటుంది మన. అలాంటి సాంగ్ Yes. పెట్టారు. ఓకే డన్. మళ్ళీ మీ దగ్గరికి వస్తా. Yes. స్కూల్ నుంచి వచ్చేసారు కదా డైరెక్ట్లీ. ఓకే, అక్క ఎంత చదువుతున్నావు అక్క? చెప్పు సరే. క్లాస్ ఏ క్లాస్ చదువుతున్నావు? Which class? నైపడి నై జై స్కూల్ కో నై. స్కూల్ కి వెళ్ళకుండా వచ్చేసింది, పిల్లలు స్కూల్ కి పంపించండి. No, I've done graduation in arts. Okay. సూపర్. ఆపర్చునిటీ ఎలా వచ్చింది? And gym lo na friend undi who told me that there is a audition going on. So nenu ikkadiki office lo vachi audition అయిపోయింది. Director told me you have to learn all these dialogues, so this movie is yours. So I took ఏంటక్క అట్లు పోసావా? అంటున్నావు. ఓకే, నేను ఆడిషన్ లో చెప్పిన డైలాగ్ ఏదైనా గుర్తుందా? ఉంది ఉందా? అగైన్ సేమ్ డైలాగ్. అరే డైలాగ్ బోలా है क्या? పోనీ ట్రైలర్ లో డైలాగ్ చెప్పండి. సిగ్గులేదురా మీకు? నాకుందా అక్కడ కాదు, ఇక్కడ చెప్పు. సిగ్గులేదురా మీకు? నీకు నీకు సిగ్గు. ఓకే సారీ, సిగ్గులేదురా మీకు? నీకు నీకు సిగ్గులేదురా నీకు? అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఇవన్నీ వద్దు మాకు. ట్రైలర్ లో డైలాగ్ ఉంటది, ఇంకెప్పుడు చెప్తావరా? మా ఇంట్లో నిన్ననే పక్కింటోడు నన్ను ఆంటీ అని పిలిచాడు, చెప్పండి ఆ డైలాగ్. అది రావాలి మాకు. ఇవన్నీ వద్దు, చెప్పండి. మొన్నటికి మొన్న ఎమోషన్ కోపం ఆయన చెప్పట్లేదు ఇంట్లో, పెళ్లి ఇది చెప్పట్లేదు. కమాన్ యాక్షన్. అవుతుంది అక్క స్టార్ట్ చేయడానికి. మొన్నటికి మొన్న మా आसपास वाले बच्चे आंटी बोलने लग गए मुझे. मैं सॉरी डायलॉग भूल गई अपना वाला. మొన్నటికి మొన్న పక్కింటి కుర్రోడు ఏమొచ్చి వచ్చి ఆంటీ అన్నాడు. ये डायलॉग नहीं था. ఆంటీ అని ఉంది దట్ బచ్చా ఫెలో పిలిచాడు. ఆంటీ అని పిలిచాడు. ఆంటీ పిలిచాడు. మొన్నటికి మొన్న దట్ బచ్చా ఫెలో ఆంటీ పిలిచాడు. ఏంటక్క తర్వాత డైలాగ్ నేను అందించాలా? మొన్నటికి మొన్న దట్ బచ్చా ఫెలో ఆంటీ పిలిచాడు. नहीं आया वो? आया ठीक है मैं रिपीट. మొన్నటికి మొన్న దట్ బచ్చా ఫెలో ఆంటీ పిలిచాడు. దట్ బచ్చా ఆంటీ పిలిచాడు. ठीक है. మొన్నటికి మొన్న దట్ బచ్చా ఫెలో ఆంటీ పిలిచాడు. పర్ఫెక్ట్ అయిపోయిందా అక్క? अरे बट डायलॉग बड़ा था. दैट डायलॉग इज लाइक ఓ పని చేద్దాం, बट ఓ పని చేద్దాం. నా ఇంటర్వ్యూ ఆపేసినప్పుడు ప్రిపేర్ అయ్యాక మనం స్టార్ట్ చేద్దాం. no we can't reveal మొత్తం డైలాగ్స్ నా. 5th కి మీరు వెళ్ళి చూడండి, మా మూవీ చూడండి.
సూపర్ అక్క, ఇంత కష్టపడైనా సరే మొత్తానికి చెప్పారు. అందరికైతే తనే బాగా ప్రమోషన్ చేస్తుంది. అవును, 5th కి చూడమని నేనే చెప్పలేదు ఇప్పుడు. ఇది రెడీ వచ్చి మాది 5th కి చూడండి. ఈవెన్ యూట్యూబ్ లో నా 3 songs టీజర్ ట్రైలర్ ఉంది చూడండి. మీ 3 songs और భరతనాట్యం 3 songs? భరతనాట్యం మూవీ సాంగ్స్ ఉంది, భరతనాట్యం మూవీ టీజర్ ట్రైలర్ ఉంది చూడండి. కమెంట్ చేయండి. షేర్ చేయండి, షేర్ చేయండి और లైక్ చేయండి. ఓకే, కమెంట్ మే అమ్మాయి చాలా క్యూట్ అమ్మాయి ఈ చెప్పండి, ఫోన్ పేలు చేస్తే మేము కమెంట్లు డబ్బులు పెట్టేస్తాం. తీసుకోండి, ఎంత మీ ఛార్జ్ ఎంత ఇవ్వండి. అదే చెప్తున్నా, అన్ని చెప్తామేంటి సార్ కెమెరా ముందు? అయ్యో. కెమెరా ఆఫ్ అయ్యాక చెప్తాం. అందరితో టేబుల్ ఓకే 100 ఎంత? ఇస్తుందంట మీకు. 1000 నోట్ ఇవ్వాలి, ఇస్తారా? 1000 నోట్ ఇవ్వాలి, ఇస్తారా? వయన్ నోట్ మీన్స్ तू बोल गेस कर. वयन मीन्स क्या होगा? ओका मीन्स 1, 2 मीन्स 2, 3 मीन्स 3, 6 5 అది 4. ఆలోచించు. అది 1000 వరకు వెళ్తాయి. ఆలోచించక్క, ఈ లోపల నెక్స్ట్ క్వశ్చన్. ఇది న్యూ వర్డ్ ఫర్ మీ. बड़ा न्यू नंबर एज पैसा पूछ रही हो. हाँ హ్యూజ్. हाँ ఓ అయ్యో उतना ह्यूज नहीं. हाँ हाँ యూ కెన్ అఫోర్డ్ బచ్చా. हाँ 5,000 15,000 అదిరిపోయింది. పట్టేశారు, వీక్ పాయింట్ పట్టేశారు. మామూలు కాదు అక్క, ఇచ్చి వాడేద్దాం. కమెంట్స్ కదా కావాలి. 10 కామెంట్లు Take. టూక్ టేకెన్. బట్ ఎనీవేస్ నిజంగానంటే లైక్ ట్రైలర్ లో ఆ సీన్ పర్టికులర్ గా మీ డైలాగ్ వచ్చేసరికి నాకు తెలిసి చాలా మంది అరిచే ఉంటారు, అక్క మామూలుగా కాదని చెప్పి. రిలేట్ అయ్యారా? డెఫినెట్లీ అవుతారు సార్, అవుతారు. ఎవరెవరు సార్? ఇవాళ రేపు కొంచెం కొద్దిగా ఉంటే చాలా ఆంటీ అని పిలుస్తున్నారు. మా బాధలు మీకేం తెలుసు. అయ్యో. బట్ ఎనీవేస్ తెలుగు అంటే లైక్ మీరు వెయిట్ పుట్ ఆన్ అవడం కానీ లాస్ అవడం ఏమైనా జరిగిందా ఫర్ ద మూవీ? కొంచెం వెయిట్ ఉంది దట్ టైం. ఇప్పుడే నేను అది ఆంటీ అక్కడ స్టైల్ అన్నం పెడతాను అక్కడ, నువ్వు తెలుగులో మాట్లాడుకు, హిందీయో లేకపోతే ఇంగ్లీష్ లోనో మాట్లాడు, నాకు అర్థం కావట్లేదు మీరు ఏం మాట్లాడుతున్నారు. ఐ హావ్ లాస్ట్ వెయిట్ నౌ ఫర్ అనదర్ మూవీ. ఫర్ అనదర్ ఎవరితో? తెలుగునా? తెలుగు. హీరో సుమంత్ గారు. సుమంత్ గారి దగ్గర. డన్. ఓకే మచ్చా. సో మీరు చెప్పండి, అంటే టు బి వెరీ ఫ్రాంక్, ఎంత అనుకున్నా అనుకోకపోయినా ఇట్స్ అ మేల్ డామినేటెడ్ సొసైటీ. సో అలాంటిది మీరు ప్రొడ్యూసర్గా రాబోతున్నారంటే ఫ్యామిలీ నుంచి ఎంతవరకు సపోర్ట్ ఉంది? మీకేమైనా అంటే లైక్ కొన్ని ఫియర్స్, భయాలు ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఫ్యామిలీ నుంచి 100% సపోర్ట్ ఉంది. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మనం ఏం చేయలేము. స్పెషల్లీ మనం గర్ల్స్ అంటే ట్రూ, హౌస్ వైఫ్స్ ఆర్ గర్ల్స్. ఫర్ బాయ్స్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. మనకి ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఏం చేయలేము. ఫస్ట్ హస్బెండ్ సపోర్ట్, మళ్ళీ మన ఇన్లాస్ సపోర్ట్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఫర్ అ మ్యారీడ్ పర్సన్. సో ఆ సపోర్ట్ నాకు 100% ఉంది. నేను 99.9 కూడా చెప్పలేను, అంత సపోర్ట్ వాళ్ళు నాకు ఇచ్చారు. ఈ రోజు కూడా ఫెస్టివల్ రోజు నేను వాళ్ళతో సెలబ్రేట్ చేయకుండా ఇక్కడ కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తున్నానంటే ఆ సపోర్ట్ కూడా చాలా పెద్ద సపోర్ట్. నిజంగానే. కానీ ఎందుకు రావద్దండి, లేడీస్ రావాలి, ఉమెన్ ఎంపవర్మెంట్ ఉండాలి. చాలా అందరూ మంది అలా వస్తారు. ఆలోచించాలి. లేదు రావాలి. కానీ ఆ ఫ్యామిలీలో నిజంగా అంత సపోర్ట్ నాకు ఇస్తున్నారంటే ఇట్స్ అ గ్రేట్ థింగ్. ఇంకా వాళ్ళ సపోర్ట్కి నేను లెట్ డౌన్ చేయకుండా ఒక మంచి ప్రొడ్యూసర్ లాగా బయట వచ్చి ఇక్కడే స్టాప్ చేయకుండా ముందు ఇంకా నా గ్రోత్ చూపించేసి వాళ్ళకి ఒక మంచి నేమ్ ఇవ్వాలని నా దిస్ థింగ్. ఓకే, మై విష్. యాజ్ అన్ ప్రొడ్యూసర్ గా మనం కొంత డబ్బు పెడితే డబ్బు రావాలి అని ఆలోచిస్తూ ఉంటారు. కరెక్ట్. సో మీరు అంటే లైక్ కొత్త వాళ్ళతోనే వెళ్దాం అనుకున్నారా, ఆర్ ఎల్స్ లేదు మనం ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిన వాళ్ళతో కూడా నేను వెళ్ళొచ్చు? పిక్చర్ చేస్తామే అని అనుకోలే. అది మనమేం అనుకోలేదు. అది గాడ్ ఎలా ప్లేస్ చేశారు, అది అయిపోయింది. ఇప్పుడు ఏమనుకుంటున్నా లాస్ట్ అంటే, పాయల్ నీ కంటెంట్ బాగుంది, నీకు గాడ్ పైన భరోసా ఉంది, ఇక్కడ నుంచి నువ్వు ఈ మూవీలో ఎర్న్ చేస్తావు, లేకపోతే లర్న్ చేసి బయటికి వెళ్తావు, అంతే. ఎర్న్ ఆర్ లర్న్. రైమింగ్ అద్రిపోయింది. అది నా కాన్సెప్ట్ ముందు నుంచి, స్టార్టింగ్ నుంచి. ఎర్న్ ఆర్ లర్న్. ఇక్కడ నుంచి నేను ఎర్న్ చేసి బయటికి వెళ్తా యాజ్ అ ప్రొడ్యూసర్, ఆర్ ఎల్స్ లర్న్ చేసి బయటికి వెళ్తా, సో దట్ ఐ కెన్ మేక్ బెటర్ పిక్చర్స్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే, సూపర్. అంటే ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ఎర్న్, లర్న్. ఓకే, నాకు డౌట్, అండ్ మేబీ ఇట్స్ అ పర్సనల్ క్వశ్చన్ అనుకోండి. లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? 100% అరేంజ్. ఓకే, లవ్ కి డాడ్ చేసేసారు. డాడా? ఓ,
అదేమైనా మనం సినిమా తీయచ్చా? మీ లవ్ స్టోరీ ఏదైనా సినిమా ఈయన తీయచ్చా? బయోపిక్ తీస్తాడన్నాడు. రాస్తాను. వదలరా సార్ దేన్ని కూడా మీరు? జస్ట్ ఆస్కింగ్. స్టార్ట్ చేశాడు ఆయన ఆల్రెడీ ఆ. ఆవిడేనా హీరోయిన్? హీరో ఎవరు? నా బయోపిక్ లో నేనే ఉంటా కదా. ఓకే, ఇది కూడా పాయింట్ కదా సార్. హీరో హీరోయిన్ ఓరియంటెడ్. హీరోయిన్ ఓరియంటెడ్. సరే సార్, One ఆవిడ లవ్ man- చేశారని ఒక one పర్సన్ కూడా చూపించాలి కదా. అది చూపిస్తాం. అదే ఎవరు? మీరా కొంప తీసి? అది మా సెలెక్ట్ హస్బెండ్ కి చూస్ చేస్తా దాన్ని. సెలెక్ట్ చేసుకోవాలి. ఏం ట్విస్టులు వేస్తున్నారు అక్క, నాకు అసలు మామూలు ట్విస్టులు కాదు. సో తొందరలో ఒక లవ్ స్టోరీ రాబోతుంది అనమాట. Compulsory. బట్ వన్ థింగ్ అండి, అంటే ఫీమేల్స్ అని నేను పాయింట్అవుట్ చెయ్యను, కానీ ప్రతి ఒక్క లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ డెఫినెట్లీ ఉంటాయి. 100%. మనం ఎప్పుడైనా క్యామ్ ముందుకు వచ్చినప్పుడు, మన సక్సెస్ని మనం చూస్తున్నప్పుడు, ఎంతో కొంత సక్సెస్ అని చూస్తున్నప్పుడు మనకి జరిగే అవమానాలు కావచ్చు, మనం డౌన్ ఉన్న సిచ్యువేషన్స్ గుర్తొస్తూ ఉంటాయి. సో అలా మిమ్మల్ని మీరు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మీకు బాగా గుర్తొచ్చి ఏడ్చే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? మూవీలో నేను ఇఫ్ ఐ సీ బ్యాక్ ఇట్ వాజ్ అ లాట్ ఆఫ్ థింగ్ తెలుసా. అంటే ఫస్ట్ ఒక న్యూ ప్రొడక్షన్ హౌస్, మీ న్యూ కాస్ట్, మీకు తొందరగా అంటే మీరు తొందరగా గ్రో చేయలేరు అంటే పీపుల్ వెళ్ళి థియేటర్లో మీ కంటెంట్ చూస్తారు, అప్పటి వరకు మీకు ఆ రికగ్నేషన్ రాదు ఫస్ట్ అయితే. సో ఈ స్ట్రగల్స్ చాలా ఉంటాయి. టు మీట్ ఎవ్రీబడి, టు మీట్ ఎనీ పర్సన్, టు అప్రోచ్ ఎనీ పర్సన్. మన మూవీ గురించి ఎవరికైనా అప్రోచ్ చేయాలంటే కూడా చాలా ఈజీ థింగ్ కాదు ఇది. మీకు అంటే మీ పేరు పిఆర్ ఫిల్మ్స్ అంటే ఎవరు వాళ్ళకి అసలు అది మన ఇండస్ట్రీలో ఎన్ని వెరీ న్యూ. ఇట్స్ అ వెరీ న్యూ అండ్ దేర్ ఆల్రెడీ సో గుడ్ పీపుల్, సో గుడ్ ప్రొడ్యూసర్స్ అండ్ ఎవ్రీబడి ఇన్ ద ఇండస్ట్రీ. టు గెట్ దట్ నేమ్, టు ఫిట్ ఇన్ దట్ ప్లేస్ ఇస్ అ బిగ్ థింగ్. సో ఆ స్ట్రగల్స్, ఆ అబ్స్టాకిల్స్ చాలా వచ్చాయి. ఒక మీటింగ్ ఒక ఇంపార్టెంట్ పర్సన్తో కూడా తీసుకోవాలంటే మాకు చాలా అది యునో ఇట్ వాజ్ నాట్ ఈజీ ఫర్ అస్. అంటే అపాయింట్మెంట్స్ కూడా అంటే అపాయింట్మెంట్ ఏంటి, మీ ప్రొడక్షన్ హౌస్ పేరు చూసినే మీరు సరే చూద్దామని ఆ ఆబ్స్టాకిల్స్ కూడా వచ్చాయి. సో ఇట్స్ నాట్ దట్ యునో చాలా ఈజీగా ఇక్కడి వరకు వచ్చి నేను మస్తు ఇంటర్వ్యూ ఇస్తున్నా. ఇట్స్ టఫ్ బట్ యా, మన మనసు క్లీన్ ఉంటే మనతో మంచి థింగ్స్ అవుతాయి. కానీ అది నాకు తెలిసి 5th రోజు మొత్తం ఒరిజినల్గా మనం పాయల్ గారి మీద కెమెరాస్ అని ఫోకస్ చేసి ఉంచాలి. ఆ హ్యాపీనెస్ కానీ ఇవి చూడడానికి. 100%. ఎక్కడ గివ్ అప్ చేయలేదు. అంటే ఆఫ్ కోర్స్ ఉంటాయి, చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. సీరియస్లీ బట్ ఇట్స్ నాట్ ఈజీ. ఇట్స్ నాట్ ఈజీ ఫర్ అ న్యూ కమర్స్, నాట్ ఫర్ న్యూ యాక్టర్స్ కూడా ఇది ఈజీ కాదు. ఒక డైరెక్టర్ సరే ఇక్కడ ఓల్డ్ అంటే దొరసాని మూవీ చేశారు కాబట్టి, రెస్ట్ ఆల్ మేమందరు ఒక్కటే, ఈయన ఏంటి ఆమె ఏంటి నేను మేమందరు సేమ్ ఇక్కడ, ఆల్ ఆర్ న్యూ, వీఆర్ ఆల్ డెబ్యూటింగ్ అవర్ సెల్ఫ్. సో లెట్స్ సీ, చూద్దాం 5th అందరం వెళ్ళి థియేటర్ కి చూడాలి. ఇక్కడ వరకు వచ్చి రిలీజ్ చేసుకుంటున్నాం అంటేనే ఆల్రెడీ ఐ ఫీల్ పాయల్ గారు సక్సెస్ఫుల్ అని. లైక్ నేను అందుకే చెప్తున్నాను, ఆల్రెడీ సక్సెస్ అయ్యారు కాబట్టి వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా చాలా ఐ మీన్ దట్స్ అ డిఫరెంట్ జర్నీ ఆల్ టుగెదర్. ఓకే, సో సూర్య గారు ఏంటి పేరు వెనకతలు ఏమైనా కథ ఉందా? సూర్య అన్న పేరు వెనకతలు ఏమైనా? లేదు, లేకపోతే అంటే మీ ఫాదర్ ఇష్టం పెట్టారా? అంతే సూర్య తేజ. సూర్య తేజ. ఓ సూర్య తేజ ఏలే అని ఉంటుంది ఇక్కడ స్టోరీ కోసం. సూర్య తేజ ఏలే. ఏలే ఏలే అంటే ఇంటి పేరే? ఇంటి పేరు. ఓకే, అవును చెప్పారు కదా పబ్లిసిటీ. సో మీ ఫాదర్ చాలా మూవీస్ కి వర్క్ చేసే ఉంటారు. సో ఆ మూవీకి వర్క్ చేస్తున్నప్పుడు తెలుస్తుంది కొన్ని రిజల్ట్స్ అనేవి ఏంటంటే మనకి డిజైనింగ్స్ బట్టే తెలుస్తుంటాయి కదా. సో అలా మీ ఫాదర్ మీ మూవీ చూసినప్పుడు, ట్రైలర్ చూసినప్పుడు కానీ, మిమ్మల్ని ఆన్ స్క్రీన్ చూసినప్పుడు కానీ, ఆయన దగ్గర నుంచి వచ్చిన ఫస్ట్ అప్రిషియేషన్ ఏంటి? అండ్ అలానే కొన్ని అంటే అలా తిడుతూ ఉంటారు కదా ప్రేమగా, అలా ఏమైనా అన్నారా? లేదు అస్సలు. నేను సినిమా తెచ్చుకోవడమే చాలా గొప్ప విషయం. అట్లీస్ట్ మా బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఒక టెక్నీషియన్ కొడుకుగా రావడమే చాలా పెద్ద, ఇట్స్ లైక్ బియాండ్ ఇమాజినేషన్. మీకు తెలిసి ఉంటుంది. ఇట్స్ వెరీ హార్డ్. అదే సినిమా వచ్చింది, ప్రొడ్యూసర్ ఉన్నారంటేనే గొప్ప విషయం, మళ్ళీ డైరెక్టర్ వచ్చారంటే మళ్ళీ ఇంత పెద్ద క్యాస్ట్, వివేక్ సార్ మ్యూజిక్ అండ్ ట్రైలర్ చూస్తే, మీరు థియేటర్లో ఆ ట్రైలర్ చూస్తే ఆ సౌండ్ సిస్టమ్ చాలా బాగుంటుంది. పట్టి మరి డైరెక్టర్ గారిని లాక్కొచ్చారంట నాకు మొన్న ఆయన చెప్పారు. ఎందుకు ఆయనే? అంటే ఆయన అయితే బాగా తీయగలుగుతారు, ఆయనకు నచ్చుతుంది అనే కాన్ఫిడెన్స్తోనే ఆయనకే చెప్పాను, ఆయననే ఓకే చేశారు. చలో చేద్దాం అన్నారు ఫస్ట్ సెట్టింగ్ లోనే. ఇంకే డైరెక్టర్ కూడా చేయలేరు అనుకున్నారా? లేదు, ఆయన అనుకున్నాను. నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇట్స్ లైక్ ఇంట్యూషన్ అనుకోండి. ఫస్ట్ కాఫీ షాప్ అనుకుంటాం, అదే కాఫీ షాప్కి వెళ్ళి కాఫీ తాగుతాం. అలానే ఆ డైరెక్టర్ నా మైండ్లో ఉండే.
or else I would go సరే for a మీరు second తాగాలనుకున్న option. కాఫీ అక్కడ లేదు, వేరే కాఫీ షాప్ కి వెళ్తారు కదా, ఆ కాఫీ షాప్ పేరేంటో చెప్పండి. లేదు, అప్పటికి నేను ఆప్షన్ ప్రిపేర్ చేసుకోలేదు. I was very confident. అక్కడ కాఫీ లేకపోతే కోల్డ్ కాఫీ తాగుతారు, Yes. అంతేనా? Yes. దొరకలేదా? దొరకలేదు. దొరకలేదు లేదు, నిజంగా ఒకటే ఆప్షన్ కదా. ఇప్పటివరకు ఇయ్యలేము మేము అసలు. ఇయ్యాలి కదా మరి, మాకు కొంచెమైనా కంటెంట్ ఇయ్యాలిగా. మీరు రాసుకోండి thumbnail పైన. ఓకే ఓకే, కావాలంటే మా హీరోయిన్ కొన్ని బూతులు ఇస్తుంది. అదే తెలుగు మాటలు ఇస్తుంది. ఓకే, ఎనీవేస్ వైవా హర్ష గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? వైవా హర్ష గారు చాలా పెద్ద క్యారెక్టర్ మా దాంట్లో. ఎందుకు ఆయన నగ్నంగా చూపించాలనుకున్నారు మీరు? నాకు తెలియక అడుగుతా. ఒక టేప్ రికార్డర్ అడ్డు పెట్టి ఏం చెయ్యాలనుకుంటున్నారు మా హర్ష గారిని? ఆయన ఒక కొత్త యాంగిల్ లో చూపిద్దాం. ఏం యాంగిల్ చూపిద్దాం సార్? బట్టలిప్పి నుంచి మీరు చూసారా ఆ యాంగిల్ లో ఎప్పుడైనా? మరి ఏం మాట్లాడుతున్నారు? ట్రెండింగ్ లో పెట్టేటట్టు యాంకర్ గారు అడిగారు, ఇలా ఎందుకు చూపించారు? అన్ని అడిగారని ఉండదు, డైరెక్ట్ గా. ఓకే డన్. బట్ ఎనీవేస్ హర్ష గారిని ఆ సీన్ కి ఏమని చెప్పి ఒప్పించారు? బికాస్ ఆయన రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే క్యారెక్టర్ వైజ్ ఆయన ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ వస్తున్నారు. అండ్ రీసెంట్ గా మెయిన్ లీడ్ గా ఒక క్యారెక్టర్ చేశారు. సో ఆయన ఏం చెప్పి ఒప్పించారు? పర్టికులర్ ఆ సీన్ కి ఆయన ఎంత రిక్వెస్ట్ చేయించుకున్నారు? అస్సలు క్యారెక్టర్ వినగానే ఆయనకు నచ్చింది, చాలా బాగా నచ్చింది. క్యారెక్టర్ కోసం ఆ సీన్ చెప్పిన వెంటనే చేద్దాం అన్నది. అసలు మాకు ప్రాబ్లం కాలేదు, ఏ ప్రాబ్లం కాలేదు. ఆయనకి ఒక 100 సీన్స్ ఉంటాయి డిఫరెంట్ యాంగిల్స్ లో. అని ఒక్కసారి కూడా మాకేం చెప్పలేదు, నేను ఇది చెయ్యను, నాకు ఇది ఎందుకు, అసలు వన్స్ ఆల్సో హి డిడ్ంట్ సే. Okay. He was very cooperative. Yeah, very cooperative for all his scenes. I mean, to do that Bharatnatyam also is a big scene for him, but big thing. Okay. అసలు భరతనాట్యం అంటే మా అందరికీ తెలిసి ఒక డాన్స్ ఫామ్. ఓకే, మాకు కూడా అదే తెలుసు. కానీ నేను టీజర్ చూసాను, ట్రైలర్ చూసాను, భరతనాట్యాన్ని ఒక పర్సన్ కింద మీరు చూపిస్తున్నారు. పర్సనా, వస్తువా, డాన్స్ ఫామా, ఏంటి సార్ అది? భరతనాట్యం ఏంటి? అదే చూడాలి కదా 5th కి. చెప్పట్లే, చెప్పేస్తే బిజినెస్ బంద్ చేసి ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. ఖేల్ ఖతం దుకాన్ బంద్. ఓకే, సో ఇందులో భరతనాట్యం అన్న పాయింట్ ఎవరికి బాగా కనెక్ట్ అవుతుందో పోనీ అదైనా చెప్పండి. చెప్తా. 1 2 3 4 5 6 7 8 కి కనెక్ట్ అవుతుంది. ఓకే, ఏం చేస్తాం మనం? కొత్త ప్రొడ్యూసర్ లా మాట్లాడుతున్నాం. ఎగ్జాక్ట్లీ 8 కి అవుతుంది. అక్క మీరు యాక్టర్ ఏంటారో చెప్పండి. నాకు నన్ను అసలు రాని ఇంటర్వ్యూకి ఇవి నాకు ఏం చెప్పని పడలేదు. బట్ ఎనీవేస్ అవుతుంది కదా సూర్య. am I wrong? అందరికి మీ ఇద్దరు ఫ్రెండ్సా? ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్? మూవీ స్టార్ట్ అయినప్పుడు. అది పంచ్ బాగుంది. మాతో కూడా మాట్లాడారు. అస్సలు మాట్లాడలేదు నేను. ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి? వీళ్ళిద్దరు మాట్లాడటం చూసి ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ అనుకుంటే మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే ఏంటో ఈ మధ్యకాలంలో నా మీద పడుతున్నాయి గట్టిగా పంచులు. ఓకే, సో మీనాక్షి, యు ఆర్ వెరీ న్యూ టు ఇండస్ట్రీ, రైట్? దిస్ వాజ్ ద ఫస్ట్ కదా మీకు ప్రాజెక్ట్? ఇలా బిఫోర్ ఏమైనా చేశారా చైల్డ్ ఆర్టిస్ట్ గా మాకు తెలియకుండా యాడ్లు కానీ అవన్నీ? राजस्थान में आई हैव डन थिएटर. हाँ, थिएटर लाइक होता है ना अपने समर्स में, मैं थिएटर करती थी. उसके बाद एक सीरियल किया वहाँ पर, एक मूवी भी, मतलब सीरियल ऐसे किया था, एक मूवी की राजस्थान में. उसके बाद जैसे ही थोड़ा अपना हुआ, मैंने सोचा कि आके काम करना है इधर साउथ में. ఓకే, సూపర్. సో వన్ క్వశ్చన్, బేసికల్గా మనకి తెలుగు సినిమాలే కావచ్చు ఆర్ ఎల్స్ ఎనీ మూవీస్, కొన్ని కమర్షియల్ మూవీస్లోని బోల్డ్ సీన్స్ ఆర్ దేర్, కొన్ని బోల్డ్ సీన్స్ ఉంటాయి, ఇంటిమేట్ సీన్స్ ఉంటాయి. సో మీకు ఒకవేళ అవకాశం వస్తే చేస్తారా? ఆర్ ఎల్స్ అలాంటి కాంటెంట్స్ మీద వాట్ ఈస్ యువర్ అంటే లైక్ మీ ఒపీనియన్ ఏంటి? बोल्ड सीन का अभी तक तो मैंने कुछ सोचा नहीं है, लेकिन डिपेंड्स ऑन लाइक अभी जैसे हमारा मूवी है उसमें रोमांस है थोड़ा, लेकिन वो एकदम लाइट सा, लेकिन वो डायरेक्टर ने बोला और वो सीन की डिमांड थी, क्योंकि कोई भी अपनी मूवी में ऐसे ही नहीं करवाता ना, नहीं किस करना है, ये करना है, वो करना है, नहीं. తెలుగులో చెప్పరాక కంటెంట్ భలే వెళ్తుంది మనకి. తెలుగు 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 వైరల్ చేసేటట్టు. సో మూవీలో ఎవ్రీ డైరెక్టర్ కావాలేదు కి నాకు బోల్డ్ సీన్ కావాలి, బట్ ఇట్స్ అ సీన్ డిమాండ్, రైట్?
तो इट्स डिपेंड अभी अभी तो मैंने कुछ सोचा नहीं है ఇప్పుడే నేను అనుకోలేదు అనుకోలేదు మరి ప్యూర్ ఫ్యామిలీ సినిమా అండి ప్రాబ్లం ఇది ఫ్యామిలీ సినిమా ప్రాపర్ ఫ్యామిలీ సినిమా అంత రొమాన్స్ అయితే మేము మా ఇన్లాస్ ముందు కూడా చేసేసుకుంటున్నాం ఈ మధ్య. అంత ఫ్యామిలీ మూవీ అది. ఇది ఫ్యామిలీ road పైన కూడా మూవీ, చూస్తాం. చాలా మంచి మూవీ, కామెడీ థ్రిల్లర్ డ్రామా. మీకు నచ్చిందా సీరియస్లీ? నచ్చింది కాబట్టే కదా అక్క వచ్చి నచ్చుతుంది మాట్లాడుతుంది. నచ్చుతుంది, నచ్చుతుంది నచ్చిందా అని అడిగారు, మేము ఆన్సర్ ఇచ్చాం. లేదు, అది ట్రైలర్ నచ్చుతుంది. గురించి. ఓకే, సో తెలుగులో ఎవరు మీ ఫేవరెట్ హీరో? తెలుసా అసలు తెలుగు హీరోల గురించి? తెలుసా తెలీదా? ఐ నో, తెలుసా, నాకు తెలుసా? తెలుసా అన్నడక్క, నాకు తెలుసు, నీకు తెలుసా? హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో ఇన్ తెలుగు? రామ్ చరణ్ సార్, మహేష్ బాబు సార్. ఇద్దరిలో ఒకరు చూస్ చేసుకోండి, పిక్ వన్ పర్సన్. फर्स्टली तो रामचरण सर, आई लाइक मगधीरा से उनको जो लाइक करती थी. इपड़े इपड़े महेश बाबू सर. thumbnail దొరికింది కదా మీకు, ఇష్టం వచ్చింది రాసుకోండి. ఓకే, సో యాజ్ అ ప్రొడ్యూసర్గా మిమ్మల్ని అడుగుతున్నాను, అండ్ మీరు కూడా చెప్పొచ్చు, మీ ముగ్గురు ఒకటే క్వశ్చన్. సో మీరు ప్రొడ్యూసర్గా, మీరు ఆర్టిస్ట్గా చెప్పండి. సో దెర్ ఆర్ సో మెనీ బయోపిక్స్ ఆర్ దేర్ కదా. సో మీకు ఒకవేళ అవకాశం వస్తే ఎవరి బయోపిక్ని అంటే లైక్ చూపించాలనుకుంటారు? మీదే అని నాకు తెలుసు, అది కాకుండా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎవరైనా ఉన్నారా? నేను ఇంకా అంత పెద్ద పర్సన్ కాలే నా బయోపిక్ వచ్చేంత. I was just joking. Yeah, okay then, but still. Yeah, but still, if I want to show somebody's biopic, I would show. Okay, there's so many people, no, that who మీరు needs to చెప్పండి. be, you know. మీరు ఆలోచించండి, మీరు చెప్పండి. ఈ లోపల ఎవరిదైనా బయోపిక్ రాసి మీరు కూడా అందులో యాక్ట్ చేయాలనుకుంటే ఎవరిది? నేనా యాక్టింగ్ అనుకోలేదు, Acting అంటే ఇప్పటివరకు నేను బయోపిక్ అనుకోలేదు, బట్ నేను కాలేజ్ టైంలో అనుకునేవాడిని. ఎవరిది? MF Hussain. ఓ, I want to write. I want to make a film on him. అంటే నేను యాక్చువల్ నేను సెట్ అవ్వను, బట్ యు వానా I want to make a film on him, బ్యాక్ స్టేజ్ అయినా కానీ ఏదో ఒకటి. ఓకే, సూపర్. ఎవరిదైనా బయోపిక్ లో యాక్ట్ చేయాలని ఉందా? మీరు అనడానికి కూడా ఉండాలి సార్, మీ బయోపిక్ లో ఆవిడలా కనిపిస్తారు. కనీసం ఆవిడకి కనీసం మేకప్ వేసినా కూడా హైట్ కూడా ఆవిడ మ్యాచ్ అవరు, ఆవిడలా సరిపోతారు సార్. స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను, మామూలుగా కాదు అసలు. చెప్పక్కో తొందరగా, టైం అయిపోయింది మనకి. Like Kriti Suresh ma'am does na Mahanayika types, so if something will come I'll do. ఓకే, మహానటియా మహానాయిక? మహానటి, సారీ. మేము స్కూల్ కి టైం అయింది, వెళ్ళిపోక్కను అసలు. స్కూల్ కి టైం అయింది, నుంచి మహానటిని కాస్త మహానాయక్ చేసింది, కీర్తి సురేష్ గారిని కాస్త కీర్తక్క చేసింది. కీర్తి సురేష్ నా? అవును, సురేష్ మర్చిపోయారు కదా, కీర్తి గుర్తుంచుకున్నారు. కృతి శెట్టి ఆల్సో ఇస్ దేర్ నా? అది తో టూ నా గుర్రాలు ఎక్కడికి వెళ్ళి. మీరు చెప్పలేదు ఆన్సర్ ఇంకా. నా దగ్గర ఏ బెస్ట్ స్క్రిప్ట్ వస్తుంది, సూర్య ఏది తెస్తాడు దానిపైన వర్క్ చేస్తాం. ఓకే, డన్, సూపర్. సో అది సంగతి అనమాట. ఆగండి, మా సినిమాలో ఒక డైలాగ్ చెప్పండి మీరు. నేను చెప్పా, నాకు ఇది ఇదే పరీక్ష. స్పెషల్, అస్సలు చెప్పను, ఇప్పుడే స్టార్ట్ చేసాం. నేను అస్సలు చెప్పను. మా ట్రైలర్ లో లాస్ట్ డైలాగ్ చెప్పండి. అది కెమెరా ఎగిరిపోయాయి నాకు, మీరు కెమెరా వైపు చూసి చెప్పండి. గుర్తులేదు. లేదు చెప్పండి. గుర్తులేదు. ఓకే, నేను చెప్తాను, చెప్పండి. కెమెరా వైపు చూసి చెప్పండి. మీరు చెప్పండి, తర్వాత చెప్పాలో లేదో చేస్తే అది పారిపోతా ఇక్కడ నుంచి. చెప్పండి. చూడడానికి ఇంత అమాయకంగా ఉన్నారు. నేనా? థ్యాంక్ యూ సార్. మీలో ఎంత వైలెన్స్ ఎందుకు ఉందమ్మా? ఇప్పుడు ఎవరిని అడగాలి? ఇది లీడ్ అన్నమాట, డైలాగ్ చెప్తాను. వైలెన్స్ లేకపోతే సినిమాలో ఎవరు చూస్తున్నారు సార్, అది చెప్పాలి. ఇది డైలాగ్. ఓకే, మీరు కెమెరా వైపు ఇప్పుడు హీరోగా చెప్పాలా, హీరోయిన్ గా చెప్పాలా? మీ ఇష్టం. హీరోగా చెప్పాలా? ఓకే. ఫస్ట్ టైం యాంకర్ మీద, యాంకర్ చేత ఇది చేయిస్తున్నారు సార్, స్టంట్లు చేయిస్తున్నారు. ఓకే, డైలాగ్ అందుకోండి ఎవరో ఒకరు. పైలట్ దిగి ఇస్తారా మీరు? చూడడానికి ఇంత అమాయకంగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలో ఇంత వైలెన్స్ ఉందేంటమ్మా? వైలెన్స్ లేకుండా సినిమాలు ఎవరు చూస్తున్నారు సార్ ఇవాళ రేపు? ఎవరు చూస్తున్నారు? ఎవరు చూడరు. అందుకే వైలెన్స్ కాస్త పెట్టాం. మీరు కూడా April 5th వెళ్ళి ఈ సినిమా చూడండి. భరతనాట్యం, వైలెన్స్, రొమాన్స్, కామెడీ అన్నీ ఉన్నాయన్నమాట. డెఫినెట్లీ థియేటర్కి వెళ్ళి చూడండి. నేను కూడా ఇక్కడ నుంచి పారిపోతాను, లేదంటే ఇంకో డైలాగ్ చెప్తారు కాబట్టి మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. అప్పుడు అనుకుంటా బై సైనింగ్ ఆఫ్.